అణుబాంబు ఎంతటి ప్రమాదకరమైనదో, ఎంతటి తీవ్ర విధ్వంసం సృష్టించగలదో మనందరం కథలు కథలుగా విని ఉన్నాం. అంతేకాదు, దాన్ని ఒక్కసారి ప్రయోగిస్తే ఆ తర్వాత రేడియేషన్ ప్రభావంతో కొన్ని దశాబ్దాల పాటు దాని దుష్ఫలితాలను ప్రజలు అనుభవిస్తూనే ఉంటారు. అయితే అలాంటి అణుబాంబు అంతటి విధ్వంసం సృష్టిస్తూనే మరోవైపు రేడియేషన్ లేదా మరే ఇతర దుష్పరిణామాలు లేని ఓ సరికొత్త బాంబును చైనా అభివృద్ధి చేసింది. అదే హైడ్రోజన్ బాంబు. తాజాగా చైనా దీన్ని విజయవంతంగా పరీక్షించింది. వివరాల్లోకి వెళ్తే, చైనా నేడు విజయవంతంగా హైడ్రోజన్ బాంబును పరీక్షించింది. చైనా చేసిన ఈ హైడ్రోజన్ బాంబు ప్రయోగ వివరాలను సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక ప్రచురించింది. చైనా షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ పరిధిలో 705 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ హైడ్రోజన్ బాంబు ప్రయోగం నిర్వహించినట్లు ఆ పత్రిక పేర్కొంది. 2 కిలోల మెగ్నీషియం హైడ్రైడ్ వినియోగించి ప్రత్యేక పేలుడు పరికరంతో క్షేత్రస్థాయిలో రక్షణ ఆవరణ పరిస్థితుల్లో పరీక్షించినట్లు ఆ పత్రిక వివరించింది.